You cannot have access to the power of God if you have not advanced from the kingdom into the ప్రైజ్ ది లార్డ్. దైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీరు రిమోట్ కంట్రోల్ అనాయింటింగ్ గురించి విన్నారా? అవును, మీరు వింటుంది చాలా కరెక్ట్. రిమోట్ కంట్రోల్ అనాయింటింగ్ మనకందరికి తెలుసు రిమోట్ దేనికి యూజ్ అవుతుందో. కానీ ఈరోజు నేను మీకు రిమోట్ కంట్రోల్ ద్వారా అనాయింటింగ్ ఎలా జరుగుతుంది లేదా అభిషేకం ఎలా జరుగుతుందో మీకు చూపెట్టబోతున్నాను. ప్రాఫెట్ అని పిలువబడతాడు. ఇతను ఏమంటున్నాడంటే ఇతని దగ్గర ఒక శక్తి ఉంది. ఆ శక్తి పేరే రిమోట్ కంట్రోల్ అనాయింటింగ్. ఇంతకీ ఈ రిమోట్ కంట్రోల్ అనాయింటింగ్ ఏంటిదో మనము ఒకసారి చూద్దాం. Double dose of the anointing. Is done. This anointing is called a remote control. This anointing is called a remote control. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ సో కాల్డ్ ప్రాఫిట్ అనేవాడు ఏమంటున్నాడంటే రిమోట్ కంట్రోల్ ద్వారా మనుషులను కంట్రోల్ చేసి వాళ్ళపైన అనాయింటింగ్ చేస్తాడు అని తనకు తాను ప్రూవ్ చేస్తున్నాడు. మనుషులను పడేస్తాడు. అతను ఏ విధంగా అయితే యాక్షన్ చేస్తాడో, ఎటైతే చేయి తిప్పుతాడో అక్కడ పడిపోయిన వాళ్ళు కూడా అదే విధంగా ఆ మూమెంట్లో వీళ్ళు ముందుకెళ్తా ఉంటారు. ఇలా అయిపోయిన తర్వాత చివరికి చెప్పే మాట ఏంటిదంటే నా దగ్గర రిమోట్ కంట్రోల్ అనాయింటింగ్ ఉందని. This anointing is called a remote control. ఇంట్రెస్టింగ్లీ మనం ఒకవేళ బైబిల్ చదివితే ఈ రిమోట్ కంట్రోల్ అనాయింటింగ్ ఏలియా ప్రవక్త దగ్గర లేదు, అలానే గొప్ప ప్రవక్తలు వాళ్ళ దగ్గర కూడా లేదు. కానీ వాళ్ళందరూ ఒక గొప్ప సేవకులు. ఇంకొక విధంగా చెప్పాలి అనంటే యేసుక్రీస్తు దగ్గర ఉన్న శిష్యులకు కూడా ఇలాంటి అనాయింటింగ్ పవర్ లేదు. వాళ్ళు క్రీస్తుతో ఉన్నారు, క్రీస్తుతో తిరిగారు, క్రీస్తుతో పాటు భోజనం చేశారు. కానీ ఇలాంటి రిమోట్ కంట్రోల్ అనాయింటింగ్ మాత్రము ఏ శిష్యుడి దగ్గర మనకు కనపడదు. అయితే ఇలాంటి ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతానికి వీళ్ళు దేవుని శిష్యుల కన్నా ప్రవక్తల కన్నా గొప్పవాళ్ళ, వాళ్ళకన్నా ఎక్కువగా అద్భుతమైన శక్తులు వీళ్ళ చేతిలో ఉన్నదా? ఇది ఎంతవరకు నిజము, ఎంతవరకు అబద్ధం? ఈ సో కాల్డ్ ప్రవక్త ఎవరైతే ఉన్నారో ఇతను ఇంకా ఏ విధంగా అనాయింటింగ్ చేస్తున్నాడో, ఎలా పడేస్తున్నాడో మీరు ఇంకా కొన్ని క్లిప్స్ చూడొచ్చు. ఒక బాధాకరమైన విషయం ఏంటిదంటే ఈ 20th సెంచరీలో మనుషులు తన ఇష్టం ఉన్న ప్రకారంగా బోధలను తయారు చేసి ప్రజలపైన రుద్దుతున్నారు. ఈ ప్రాఫిట్ పేరు ప్యాషన్ జావా. అవునండి, క్లియర్గా వినండి. ఈ ప్రాఫిట్ పేరు ప్యాషన్ జావా. ఆఫ్రికా, అమెరికాలో కొన్ని లక్షల మంది ఇతనుకు ఫాలో అవుతారు. మరొకసారి చెప్తాను, ఆఫ్రికా కాంటినెంట్ మూఢ నమ్మకాలకు కేర్ ఆఫ్ అడ్రస్, అబద్ధ బోధకులకు కేర్ ఆఫ్ అడ్రస్. కొన్ని లక్షల మంది ఇతనికి ఫాలో అవుతారు. ఇలా చేసే పనులను చూసి ఎంతమంది ఫాలోవర్స్ని తప్పు దారిలో తీసుకువెళ్తున్నారో అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ వ్యక్తి బుక్స్ రాస్తాడు, అదే విధంగా ఆడియో క్యాసెట్స్, అదే విధంగా సింగింగ్ కూడా చేస్తాడు. కానీ ఎప్పుడైతే ప్రీచింగ్ చేస్తారో అప్పుడు ఇతను చెప్పే మాట ఏంటిదంటే ఇతని దగ్గర రిమోట్ కంట్రోల్ అనాయింటింగ్ ఉందని. ఇంతకీ బైబిల్ ఇలాంటి దాని గురించి ఏం మాట్లాడుతుందో మనం ఒకసారి చదువుదాం. బైబిల్ ఇలాంటి విషయాన్ని ఎప్పుడైనా ప్రమోట్ చేసిందా? ఇంతకీ దేవుని దృష్టిలో ఈ కొత్త కొత్త టీచింగ్స్ ఏదైతే జరుగుతున్నాయో ఇది ఎంతవరకు కరెక్ట్, ఇంతకీ బైబిల్ ఎంత సమర్థిస్తుంది అనేది మనం లేఖనాల ద్వారా తెలుసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు చాలా స్ట్రాంగ్గా మనకు ఒక వార్నింగ్ ఇచ్చారు. ఆ వార్నింగ్ మనము చాలా జాగ్రత్తగా చదవాలి.
ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చెయ్యువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యాలను వెలగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములను చెయ్యలేదా అని చెప్పెదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పెదను. 7:21 నుంచి 23 యేసుక్రీస్తు చాలా స్ట్రాంగ్ గా మనకు ఒక వార్నింగ్ ఇచ్చారు. అద్భుతాలు దేవుడు ఎన్నో విధాలుగా మనకు చూపెట్టారు. అద్భుతాలు ఉన్నాయి, ఆ అద్భుతము దేవుడి నుండి వచ్చినాయి అనేది మనం అందరం నమ్ముతాము. ఇది ఖచ్చితమైన మాటనే. కానీ అద్భుతాల పేరుతో మోసం చేస్తూ తనకు తాను పాపులారిటీ సాధించాలని చూసి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తూ నా దగ్గర స్పెషల్ పవర్ ఉంది, దాన్ని రిమోట్ కంట్రోల్ అనాయింటింగ్ అంటారని ప్రజలను ఎంత మోసం చేస్తూ వాళ్లకు చెప్పాల్సిన బోధ చెప్పక ఈ హీలింగ్ అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఒక హీలింగ్ కి ఒక టైటిల్ నేమ్ పెట్టేసి ఈ హీలింగ్ మా దగ్గర ఉంది, మా దగ్గర వస్తేనే ఈ హీలింగ్ జరుగుతుంది అని ఈ తప్పుడు ప్రచారాలు చేయడం అనేది చాలా పొరపాటు. రేపు వీళ్ళందరూ తీర్పు దినంలో నిలబడినప్పుడు ఏం సమాధానం ఇవ్వగలుగుతారు? ఒకవేళ ఇలాంటి సేవకుడు, ఇలాంటి సో కాల్డ్ ప్రాఫిట్ అని చెప్తున్న ఈ ప్యాషన్ జావా రేపు దేవుని తీర్పు కాడ నిలబడినప్పుడు ఏం సమాధానం ఇవ్వగలుగుతాడు? ఈరోజు లగ్జరీ లైఫ్లో బాగా ఉన్నాడు, లగ్జరీకి అలవాటు పడిపోయాడు, కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు, వెరీ గుడ్. కానీ దేవుని మాటల్లో నడిపియకుండా, దేవుడు చెప్పిన మాటలు ప్రకారంగా చెప్పనీయకుండా ఏదో అద్భుత శక్తులు ఉన్నాయి అని చెప్పి మనుషులను మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు న్యాయం? ఇది మనకందరికీ తెలుసు. ఆఫ్రికా అనేది మూఢనమ్మకాలకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్. ఇక్కడ తప్పుడు ప్రచారాలు అనేది ఎన్నో ఉన్నాయి. ఎక్కువగా వీళ్ళ ప్రచారంలో చేతబడు శక్తులు, మంత్రశక్తులు, ఇంకా ఎన్నో తెలియని విషయాలు కూడా వాళ్ళు ఆ బ్లాక్ మ్యాజిక్స్ అని ఇంకా ఏదో అని వాళ్ళు ప్రకటిస్తూ ఉంటారు. నేను ఇంతకు ముందు కూడా ఒక వీడియో చూపెట్టాను. ఆ వీడియో పేరు నేనే క్రీస్తు అని. అందులో కూడా ఒక వ్యక్తి, ఆఫ్రికాకు సంబంధించిన ఒక వ్యక్తి తనకు తానే యేసుక్రీస్తు అని ప్రూవ్ చేస్తున్నాడు. ఒకవేళ ఆ వీడియో మిస్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. ఈ అద్భుతాల పేరు మీద జరుగుతున్న మోసాలను మన భారతదేశంలో కూడా చాలా మంది ఉన్నారండి. ఇలాంటి వాళ్ళను ఫాలో చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళకు ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారు. దేవుని మాటల్ని మర్చిపోయారు, దేవుడిచ్చిన క్రమాన్ని మర్చిపోయారు. మనిషి సృష్టించిన కొన్ని క్రమాలు, మనిషి సృష్టించిన కొన్ని పబ్లిసిటీ స్టంట్స్ ని ఫాలో అవుతూ దేవుడి నుంచి దూరం వెళ్తారు. ఈ ప్యాషన్ జావా గురించి మీరేమంటారో, దేవుని దగ్గర నుంచి మనుషులను ఏ విధంగా అయితే రాంగ్ గైడెన్స్ ఇచ్చి దేవుడి నుంచి దూరం తీసుకువెళ్తున్నారో మీరేమంటారో మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.